నెల్లూరులో పెన్నా ఏటి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది మహిళలు గొబ్బెమ్మలతో ఏటి పండుగకు తరలిరావడంతో పెన్నా తీరం భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి వేడుకలకు ముగింపు పలుకుతూ భక్తి శ్రద్ధలతో గొబ్బెమ్మల్ని ఘనంగా నిమజ్జనం చేశారు. నగరంలోని రంగనాథస్వామి, రాజరాజేశ్వరి, జొన్నవాడ కామాక్షితాయి, నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి, ఇరుకుల పరమేశ్వరి దేవత విగ్రహాల్ని కొలువు తీర్చారు. వేలాది మంది భక్తులు దేవతా విగ్రహాల్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులతో రాత్రి వరకు పెన్నా తీరం కిక్కిరిసిపోయింది. గత 50 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది గొబ్బెమ్మ పండగ. భోగి పండగ రోజు గొబ్బెమ్మను తెచ్చుకుంటాము. 3 రోజులు అమ్మవారిని మా ఇంట్లో ఉంచుకొని పూజలు చేసి, పేరంటాలు చేసి, ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెడతాము. 4వ రోజు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ వాలాడించి పండగ చేసుకొని ప్రసాదాలు తిని ఇంటికి వెళ్ళిపోతాం. మా పిల్లలు చిన్న పిల్లలు ఎప్పుడు వచ్చాం మేమంతా, మళ్ళీ మా మనవరాళ్ళ కోసం ఈసారి వచ్చానంత. అప్పటికిప్పటికి అన్ని మారాయి. ప్లేస్ అయితే అదే కదా, అరేంజ్మెంట్స్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు, అప్పుడు కొంచెం తక్కువ ఉండేది, అంతే తేడా. నెల్లూరు వాస్తవ్యమేను. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాము. సంవత్సరానికి అత్యంత వైభవంగా జరుగుతూ ఉందన్నమాట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ చుట్టాలను పిలుచుకుంటారు. దేశాల నుంచి కూడా మన ఏటు పండుగను చూడాలి నెల్లూరులో అని ప్రతి దేవతలు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు దేవతలు అందరూ మనకి పెన్నా నదిలో కొలువై ఉంటారనమాట. అవి చూసేదానికి పారువేటుగా వచ్చి అందరూ బాగా చూసి ఆనందిస్తారు. గత 30 ఏళ్ళుగా మేము హైదరాబాద్ వాస్తవ్యం అండి. మా అక్కయ్య గారు వాళ్ళ ఇంట్లో ఈ గొబ్బెమ్మ వాలాడింపు ఎప్పుడు జరుగుతుంది. మేము అందరం కలిసి ఒక 50 మంది ప్రతి సంవత్సరం వీళ్ళ ఇంటికి వచ్చి 4 రోజులు పండుగ జరుపుకుంటాము. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ కూడా చాలా అరేంజ్మెంట్స్ బాగా చేసింది. చాలా సందడిగా మేమందరం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ.